ఆ మహనీయుల యొక్క జీవిత చరిత్రనే కానివ్వండి, సమాజంలో సాంఘికంగా రాజకీయంగా అసమానతలను తొలగించి ఒక దళిత వర్గాలని ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చినట్టు ఆ మహనీయుల చరిత్రను కానివ్వండి, వారి యొక్క కృషి కానివ్వండి, వారి యొక్క త్యాగాన్ని కానివ్వండి ఈ యొక్క సమాజానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే ఉద్దేశంతో మరి ఆ మహనీయుల యొక్క జయంతి వార్షిక ఉత్సవాలని మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మాస్ ఆధ్వర్యంలో ఈ యొక్క నల్లగొండ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుటకు మా యొక్క మాస్ తీర్మానించడం జరిగింది. దానిలోని భాగంగా సంవత్సరం పొడుగునా ఆ మహనీయులకు నివాళులు అర్పించే విధంగా మహనీయులకు మణిహారం అనే కార్యక్రమాన్ని మాస్ ఆధ్వర్యంలో చేపట్టుటకు మా యొక్క సంఘం ఏకగ్రీవంగా తీర్మానించి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రజలను మమేకపరిచి వారిని ఉత్తేజపరిచి వారి యొక్క జీవితాలను గురించి కానివ్వండి, వారు చేసినటువంటి త్యాగాలను కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి దళిత ప్రజలకు గౌరవించే విధంగా ప్రతి వార్డులో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోయే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క మహనీయులకు మణిహారం అనే కార్యక్రమాన్ని నెలకు మొదటి వారంలో అంబేద్కర్ గారికి, చివరి వారంలో జగజీవన్ రామ్ గారికి ప్రజా అధికారుల చేత, ప్రజాప్రతినిధుల చేత, ప్రజా సంఘాల నాయకుల చేత, ప్రముఖ ట్రేడ్ యూనియన్ సంఘాల నాయకుల చేత, పలు వార్డుల ప్రముఖుల చేత, మేధావుల చేత, కార్మికుల చేత, కర్షకుల చేత ఆ మహనీయులకు మణిహారం వేసి ఆ మహనీయులకు ఘనమైన నివాళులు అర్పించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పలు వార్డులలో కూడా జరిపించి ఆ యొక్క వార్డులలో కూడా ఆ మహనీయుని ఊరేగింపుగా చేసి ఆ వార్డులో ఆ మహనీయునికి నివాళులర్పించి ఆ యొక్క వార్డు ప్రజల చేత, వార్డు ప్రముఖుల చేత, వార్డు కార్పొరేటర్ల చేత ఆ మహనీయునికి నివాళులు అర్పించి ఆ వార్డులలోనే సోదర భావంతో, సమానత్వ భావంతో అందరం కలిసి సహపంక్తి భోజనం చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఈ దశలో చాలా వరకు కూడా సామాజిక రాజకీయాల విధంగా కానివ్వండి, సాంఘిక పరంగానే కానివ్వండి, ఇంకా కొంత అసమానతలు ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి ఈ అసమానతలను తొలగించే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దోహదపడుతుందనే విషయాన్ని కూడా మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను మిత్రులారా. అదేవిధంగా మీకు తెలుసు, చాలా వరకు ఎక్కడిదై అడ్డరానితనం అని అంటారు, కానీ ఈరోజు నల్లగొండ పట్టణంలో కూడా కాలనీలలో కూడా ఇళ్ళు కిరాయికి ఇవ్వమంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదండి. ఈ విషయాలని ప్రజల దృష్టికి తీసుకొచ్చి మరి వాటిని అన్నిటినీ రూపుమాపుకోవడం కొరకు ఆ మహనీయుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా మా యొక్క మాస్ పక్షాన వారికి ఈ కార్యక్రమాల రూపంలో మరి వారి యొక్క స్థితిగతులనే కానివ్వండి, వారి యొక్క అసమానతలను కానివ్వండి, వారు పడుతున్నటువంటి బాధల నుండి కానివ్వండి, మా యొక్క మాస్ అనేది వారికి చేదోడు వాదోడుగా ఉండి, వారికి సోదరభావంతో ఉండి, వారికి ఒక అన్నలాగా, ఒక తమ్ముని మాదిరిగా వారి యొక్క మనం స్థితిగతులను, వారి యొక్క అభివృద్ధిని మేము ముందుకు తీసుకుపోతామనే విధంగా మా యొక్క సంఘ సభ్యుల సహకారంతో మరియు ఈ నియోజకవర్గ పట్టణ ప్రముఖులతో, మేధావులతో, కార్మిక కర్షకులతో, నాయకులతో, ప్రజా సంఘాల ప్రతినిధులకు అందరికీ మా సంఘ పక్షాన మనవి చేస్తున్నాను. ఈ యొక్క మహనీయులకు మణిహార కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ ప్రతి ఒక్కరూ ఆ మహనీయులకు మణిహారాన్ని సమర్పించి వారికి ఘనమైన నివాళులు అర్పించవలసిందిగా మాస్ పక్షాన మీ అందరినీ మనసారా కోరుకుంటున్నాను. జై భీమ్. మన ఈ రోజున మాస్ నల్గొండ జిల్లా రాష్ట్ర కార్యవర్గం మాస్ మహనీయుల ఆశయ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ముఖ్య ఉద్దేశంతో, ఒక ముఖ్య ఎజెండాతో తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితి, ప్రస్తుతం దేశవ్యాప్తంగా
దైనందిక జీవితంలో రోజు మనం గమనిస్తున్న పరిస్థితి. ఇవాళ దళిత, క్రైస్తవ, మాదిగ, మతం కులం వైపు ఈ సమాజం ప్రయాణిస్తుంది అనేది ప్రతిరోజు జనం నోట్లో, నాయకుల నోట్లో, దేశం నోట్లో, సమాజం నోట్లో ఇదే పదం పలుకుతుందనేది మనం గమనిస్తున్నాం. దాంట్లో భాగంగా ముఖ్యంగా నల్గొండలో మాస్ తీసుకుంటున్న కార్యక్రమాల పట్ల మాదిగలు బాగా ఆకర్షితులై చాలా ఏళ్ళ తర్వాత ఎలాంటి కార్యక్రమాలు అంటే ఎవరైనా శివైక్యం చెందితే వాళ్ళ ఇంటికి అదే రోజు చేరుకొని 5,000 రూపాయలు వాళ్ళకు అక్కడ ఖర్చులకు ఇచ్చి వాళ్ళ చావు కార్యక్రమంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు కాబట్టి అక్కడ భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి వస్తుండటం అనేది ఇలా నల్గొండ పట్టణంలో, నియోజకవర్గంలో కూడా మాదిగలు చాలామంది మాకంటూ ఒక సంఘం ఉంది, మా సాధన పథకాలు చూస్తే ఒక సంఘం ఉందని ఒక రెస్పాన్స్ చూసిన మాస్ కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి. దాంట్లో భాగంగా నల్గొండ పట్టణంలో విస్తృతమైన సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే మహనీయులు అంబేద్కర్, జగజీవన్ రావు వాళ్ళ ఇద్దరి నాయకులకు ఒక వార్షిక సంవత్సరం, ఒక సంవత్సరం మొత్తం కూడా ఒక వివిధ కార్యక్రమాల ద్వారా పుష్పాలంకరణ అంటే ప్రతి నెల వాళ్ళకు ఇద్దరికి మొదటి వారంలో ఒకరికి, చివరి వారంలో ఒకరికి వివిధ సంఘాల నుంచి, వివిధ పార్టీ నాయకుల నుంచి, అధికారుల నుంచి, వివిధ సామాజిక కులాల నుంచి పిలిచి వాళ్ళకి నివాళులు అర్పించి సహపక్తి భోజనం ఏర్పాటు చేయడం అనేది మాస్ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ సమాజం దృష్టికి ఇంకా విస్తృతపరచాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అది ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు వస్తున్న జనరేషన్లు, ఇప్పుడు వస్తున్న ఈ కార్పొరేట్ ప్రపంచంలో అంబేద్కర్ గురించి, జగజీవన్ రామ్ గురించి తెలియడం చాలా తక్కువైంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మాదిగ యువతకు ప్రతి వార్డులో, టౌన్ మొత్తం, తర్వాత నియోజకవర్గం మొత్తం వాళ్ళందరికీ ఇలా మహనీయుల చరిత్రలు, వాళ్ళని మనం ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని స్ఫూర్తి పొంది రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఏ విధంగా ఎదగాలనే ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడానికి పనికొస్తుంది. అది ఎప్పుడో ఒకసారి కార్యక్రమం, ఒక నివారణలో, ఒక వర్ధంతో, ఒక జయంతో కాకుండా రెగ్యులర్గా ఒక కార్యక్రమాలను తీసుకోవడం మాత్రమే సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే మాస్ ఈ కార్యక్రమం చేపడుతుంది. దానికి పట్టణంలో ఉన్న రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలు, ముఖ్యంగా మాదిగలు అందరూ కూడా సహకరించి మాస్ను ప్రోత్సహించాలని బాబు అంబేద్కర్ గురించి మరియు బాబు జగజీవన్ రావు గురించి మరి వార్షికోత్సవాలు చేయాలని నిర్ణయించుకున్నాము. మరి జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించిన ఇప్పుడు వచ్చిన సభ్యులందరూ పాల్గొని దాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరియు ఈ సంవత్సరం మొత్తం కూడా చేయాలని తీసుకొని ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరం వాడకట్టు నల్లగొండలోని ప్రతి వాడకట్టుకు పోయి అక్కడ అంబేద్కర్ గారికి కానీ, జగజీవన్ రావు గారికి కానీ నివాళులు అర్పించాలనుకున్నాము. అట్నే ఆ వాడకట్టులోని వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళని ఉంటే వాళ్ళ ఉద్యోగాలు లేకుండా ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు, డాక్టర్ చదివిన వాళ్ళు, లేకుంటే ఇంజనీర్ చదివిన వాళ్ళు, ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు అందరినీ జమ చేసి వాళ్ళకి ఏమైనా ఉపాధి కల్పించాలని, లేకుంటే దాని కోచింగ్ సెంటర్ కోచింగ్ ఇప్పించాలని ఆలోచించుకొని మీ సంఘం మొత్తం ఉన్నది. అట్నే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కానీ, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులందరూ పాల్గొని ఈ సంఘానికి సహాయ సహకారాలు అందించాలి. మన జాతిని జాగృతం చేయాలి. మన మాదే జాతిని ఎంతో ముందుకు తీసుకుపోవాలి, ఆలోచన చేయాలి. ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ పీపులే ఆలోచన చేసేది, చదువుకున్న వాళ్ళే ఆలోచన చేసేది. అందుకనే ఉద్యోగస్తులందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ వార్షికోత్సవం మొత్తం ఘనంగా ఈ సంవత్సరం మొత్తం నిర్వహించాలని కోరుకుంటూ సెలవు.